శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఒక్కసారి నన్ను తలుచుకొని నా సమాధిని తాకు తల్లి. వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తను నీకు అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు స్వయంగా తననే తాకమని చెబుతూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బాబాగారు నా సమాధిని తాకు తల్లి, నీకు వెంటనే ఒక శుభవార్తను అందిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే తనని తాకే అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు బాబాగారు. ఎందుకంటే మనకున్నటువంటి పాపకర్మలన్నీ కానీ, లేదంటే అనారోగ్య సమస్యలైనా కానీ, లేదంటే అప్పుల బాధలైనా, ఇలా సమస్య ఏదైనా సరే ఒక్కసారి బాబాగారి చూపు తగలగానే అవన్నీ మన దగ్గర నుంచి పటాపంచలైపోతాయండి. మన నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోతాయి. అలాంటిది మనం స్వయంగా బాబాగారినే స్పర్శిస్తే అది ఎంత గొప్ప అదృష్టం. మనకు ఎన్నెన్నో జన్మల పాపకర్మలన్నీ కూడా అంతటితో భూస్థాపితమైపోతాయి, మొత్తం కూడా మాడి మసైపోతాయి. అంత గొప్ప అదృష్టాన్ని ఈరోజు ఆ తండ్రి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. అందుకే బిడ్డ, ఈరోజు నన్ను తలుచుకొని, నీ మనసులో మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని నా సమాధిని తాకు తల్లి, నువ్వెదురు చూస్తున్న శుభవార్త నీకు అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకొని, మీ మనసులో ఏముందో ఆ కోరికను బాబాగారికి విన్నవించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాధిని తాకండి ఫ్రెండ్స్. తాకిన తర్వాత బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో విందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి నా సమాధిని తాకు తల్లి. వెంటనే నీ బాబా నీకోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే విను. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఉన్నావు కదా. అందుకే ఈ తండ్రి చెప్పగానే మారు మాట్లాడకుండా ఈ సమాధిని తాక. అలాంటి నా బిడ్డ ఎక్కడ నుండి నన్ను పిలిచినా, ఏ విధమైనటువంటి కోరిక నన్ను అడిగినా, ఎలాంటి సమస్య నుంచి బయటపడేయమని నన్ను పిలిచినా సరే, ఆ సమాధి నుంచే నేను పలుకుతాను తల్లి. వెంటనే నీకు సమాధానమిస్తాను. బిడ్డ, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవించావని బాధపడుతూ ఉన్నావు కదా. ఇకపై నీ బాధ అనవసరం తల్లి. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకిస్తాను. నిజమే బిడ్డ, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి. దయచేసి అలా అనుకోవద్దు. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్ర రాని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి చూడు. ఒక్క విషయం నీకు చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. అయితే వారు నీతో లేరని నువ్వు బాధపడవద్దు. ఎవరు నీకున్నా లేకున్నా నేను నీతోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూనే నేను మాట్లాడుతున్నాను బిడ్డ. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సాయం అందిస్తూనే ఉన్నాను. నీ కష్టాలను, సమస్యలను, వీటన్నింటినీ నేను మోస్తున్నానమ్మా. ఇది నేను ఏం ఊరికే చేయడం లేదు బిడ్డ. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోయగలుగుతున్నాను. చూడు తల్లి,
నీ ఆనందమే ఈ తండ్రి ఆనందమని గుర్తుపెట్టుకో. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను బిడ్డ. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ సాయిని నేనమ్మా. నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన ముద్దు బిడ్డవి తల్లి. నీ చుట్టూ ఉన్న వారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుచాడల్లోనే నడుస్తూ ఉన్నావు. నా మెప్పు పొందావు, నాకు ఇంకా దగ్గరయ్యావు. వారు అన్నీ మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారు అని నమ్మకంతో ఎదురు చూశావు. అందరూ నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో, నీ హృదయం అనే కోవెలలో నిలుపుకొని నన్ను దర్శిస్తూ ఉన్నావు బిడ్డ. అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు. మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు. తల్లి, ఇలాంటి అలవాట్లతోనే నాకు ఇంకా ఇంకా దగ్గరవుతూ వచ్చావమ్మా. నీకు నేను ఒక మంచి చేస్తాననే నువ్వు ఎప్పుడూ నమ్ముతూ ఉన్నావు, అవును కదా? అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా? ఎలా ఉండగలను తల్లి? నా ముద్దు బిడ్డకు, నాకు ఎంతో ఇష్టమైన నా తల్లికి నేను ఏదీ చేయకుండా ఉంటానా చెప్పు? గొప్ప జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తానమ్మా. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచించాను. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా? నీకు కావలసింది నీ ముందుంచుతానమ్మా. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు బిడ్డా. ఈరోజు నిన్ను నా సమాధిని తాకమన్నాను కదా తల్లి. అలాంటి అదృష్టం అందరికీ రాదమ్మా. ఈ సందేశం ఈరోజు నువ్వు వింటూ ఉన్నావంటే ఆ అదృష్టం నీకు కలిగిందని అర్థం. అందుకే ఆలోచించకుండా నువ్వు తాకగలిగావు. నేను చెప్పినట్టు ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా? అయితే తప్పకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో అది నీ ముందుంటుంది. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది తప్పకుండా నీ జీవితంలో నేను జరిపిస్తానమ్మా. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, చెడుకి కూడా మంచే చెప్పు. నువ్వు ఎలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఎప్పుడూ నా బిడ్డ చేతిని నేను వదలను. అయితే తల్లి, నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు నేను ఉంచుతానమ్మా. కాబట్టి వాటిని తెలుసుకుని జాగ్రత్తగా గడుపు. ఎందుకంటే జీవితంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం బిడ్డ. కొంచెం అప్రమత్తంగా లేకపోయినా సరే, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మన జీవితాన్ని మనం కోల్పోవలసి వస్తుంది. ఇలాగా వారి వారి జీవితాలలో కష్టాలు కొని తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారమ్మా. వారిని మళ్ళీ వారి జీవితాన్ని వారికి ప్రసాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటి తప్పు నువ్వు చేయవద్దు. ఎప్పటికప్పుడు నీకు మంచేదో చెడేదో నేను చెబుతూ ఉన్నాను కదా, వాటిలో మంచిని తప్పకుండా నువ్వు పాటించు. నా అడుగుజాడల్లో నడు.
నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడా కూడా సమస్య అనేది ఎదుర్కోవు. అర్థమవుతుందా తల్లి? ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు ఒకవేళ నిన్ను చుట్టుముట్టినా సరే, వాటన్నింటినీ పటాపంచలు చేయడానికి నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీకు తప్పకుండా వాటిని దాటి రావడానికి ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు తల్లి. చూడమ్మా, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు కూడా ఇప్పుడు వచ్చేసింది తల్లి. భయపడకు. ఒకవేళ భయం వేస్తే నా బాబా నాకు మంచే చేస్తారు అని గట్టిగా అనుకో. అంతా శుభం జరుగుతుంది. నీ బాధంతా నాకు తెలుసమ్మా. అన్నింటికీ నేను ముగింపు ఇస్తాను. అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు తల్లి. అతి త్వరలోనే నీ జీవితం మరొక కొత్త దారిలో మొదలవబోతోంది. గొప్ప అదృష్టం నీకు ప్రారంభమవుతోందమ్మా. ఎంతో ఆనందం నీ జీవితంలోకి రాబోతూ ఉంది. సంతోషంగా దానిని ఆహ్వానించు. అన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి. కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో. మిగతాది ఈ బాబాకి వదిలే. ధైర్యంగా ఉండు బిడ్డ. మంచిగా ఆలోచించే వారికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి తల్లి. నీకు చెడు నేను జరగనివ్వను. నేనే అడ్డం నిలబడి నా బిడ్డలను రక్షించుకుంటానమ్మా. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు సాక్షాత్తు ఆ తండ్రి తన సమాధిని తాకమని అడిగారు. సమాధిని తాకడం అంటే బాబాగారిని తాకడమే అండి. ఈ సర్వ జగత్తును నడిపించేటువంటి ఆ దేవాది దేవుణ్ణి తాకడమే. అంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకి ఈరోజు బాబాగారు ప్రసాదించారు. బాబాగారు అంటూ ఉన్నారు, ఈ సందేశం చాలామందికి వెళ్తూ ఉంది తల్లి. వెళ్ళిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. నీకు అదృష్టం ఉంది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ కంటపడింది. వెంటనే తాకు. నన్ను తాకు బిడ్డ. ఈ సమాధిని తాకిన ప్రతి బిడ్డకి వారి ప్రశ్నలకు నా సమాధి నుండే సమాధానం ఇస్తానమ్మా. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే, 7 సముద్రాల ఆవల ఉన్నా సరే, నా సమాధానం మీకు చేరుతుంది అని బాబాగారి ఉద్దేశం. అందుకే బాబాగారు ఎక్కడున్నారు, ఎంతో దూరంగా ఉన్నారు, నా మాటలు వింటున్నారా లేదా, అసలు నా వైపు చూస్తున్నారా లేదా, నేను చెప్పేటువంటి ప్రతి ప్రార్థన బాబాగారికి వినపడుతుందా, నా పూజలు బాబాగారు స్వీకరిస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా అమాయకమైనటువంటి ఆలోచనలండి. ఆయన సర్వాంతర్యామి. ప్రతి వస్తువులో ఆయన ఉంటారు, ప్రతి జంతువులో ఆయన ఉంటారు, ప్రతి పుష్పంలో ఆయన ఉంటారు, ప్రతి పక్షిలో ఆయన ఉంటారు, ప్రతి అణువులో పరమాణువులో ఆ తండ్రి ఎప్పుడు ప్రతి దగ్గర నిండిపోయి ఉంటారు. మరి ఆ తండ్రి మనల్ని చూడకుండా ఎలా ఉంటారు? మనకు తెలియని మరొక విషయం ఏంటంటే ఆ తండ్రి మనలోనే ఉంటారు. ఎవరైతే తమ మనసుని ఏకాగ్రతతో మనోనేత్రంతో చూడగలరో వారికి ఆ తండ్రి దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా మనం బాబాగారిని గుడిలోనో లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటోలోనో చూడడానికే మనం పరితపించబోతూ ఉంటాం. మళ్ళీ మనకు అనుమానం వస్తూ ఉంటుంది, బాబాగారు నా పూజలు అందుకుంటున్నారా లేదా, నా మొర ఆలకిస్తున్నారా లేదా అని. ఆ తండ్రి మనలోనే ఉన్నారు. ప్రతి బిడ్డలో నిలుచుని ఉన్నారు ఆ తండ్రి. మన మనసులో ఏదనుకుంటున్నామో అది మనకంటే ముందు బాబాగారికి తెలిసిపోతూ ఉంది. అంటే ఆ తండ్రి మనలో ఉన్నట్టే కదా. అందుకే ఎప్పుడు కూడా అమాయకమైనటువంటి ఆలోచనలు చేయవద్దు. ఆ తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటారు. మనకు ఏది కావాలో మనకంటే ఎక్కువగా ఆ తండ్రికి తెలుసు. అది ఆ సమయానికి ఎప్పుడైతే ఏ సమయంలో అది మనకు అందాలో, ఏ సమయంలో అది మనకు అందితే మనం దానిని సద్వినియోగం చేసుకుంటామో ఆ సమయంలో తప్పకుండా అన్నీ అందిస్తారు. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సందేశాన్ని వినలేరు కదా.
ఈ సందేశం ఈరోజు మీరు వింటూ ఉన్నారంటే ఏ రోజైతే ఈ సందేశం మీకు చేరుతుందో ఆ రోజు ఆ తండ్రి ఆశీస్సులు మీపై ఉన్నాయని, ఆ రోజు ఆ సందేశం మీకు చేరాలని బాబాగారు ముందే రాసి ఉంచారని గుర్తుపెట్టుకోండి. ఈ సందేశం విన్న తరువాత ఏ బిడ్డ కూడా అసహనానికి కానీ, భయానికి కానీ, లేదంటే నా కోరిక తీరలేదే అనేటువంటి అసంతృప్తికి కానీ లోను కావద్దు. మనకు ఏం కావాలో అది ప్రతి ఒక్కటి మనం అడిగినా అడగకపోయినా ఆ తండ్రి మనకు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే బాబా గారిని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ తండ్రి బిడ్డలే. ఆ తండ్రి మార్గంలో నడిచేటువంటి ప్రతి బిడ్డ ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలు. వారి కోసం ఏది కూడా అడగాల్సిన అవసరం లేదు. ఆ తండ్రే వారికి ఏం కావాలో తెలుసుకొని మరి ఇస్తారు. ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు తలపెట్టిన ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఆ విధంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అంతటినీ కూడా బాబా గారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.